హలో ఎవ్రీవన్. ఈరోజు నేను అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఆర్ ఇడియోపతిక్ ఇన్ఫర్టిలిటీ, ఇది 30% ఆఫ్ ద పీపుల్ వరల్డ్ వైడ్ ఈ ఇడియోపతిక్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు. అంటే ఇడియోపతిక్ అంటే మనకి ఫీమేల్ పార్ట్నర్లో యూట్రస్ బాగానే ఉంటుంది, ఓవరీస్ బాగుంటాయి, ఓవేరియన్ రిజర్వ్ బాగుంటుంది, ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ట్యూబ్స్ బాగుంటాయి, ఎవ్రీథింగ్ నార్మల్గా ఉంటుంది. అలాగే హస్బెండ్లో తీసుకున్నప్పుడు 7 పారామీటర్స్, మార్ఫాలజీ, కౌంట్, మొటిలిటీ అన్నీ బాగుంటాయి. అన్నీ బాగున్నా కూడా వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అన్నప్పుడు మనం కొంచెం డెప్త్లో వెళ్ళినప్పుడు వీళ్ళల్లో కొంతమందిలో డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, మైల్డ్ టు మోడరేట్ ఎండోమెట్రియోసిస్ కానీ, లేడీస్లో కొంచెం థిన్ ఎండోమెట్రియం కానీ, నెక్స్ట్ ఈ లూటియల్ ఫేజ్ డిఫెక్ట్స్ కానీ మనం కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళల్లో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో టైమ్డ్ ఇంటర్ కోర్స్ సరిగ్గా ఉండటం లేదు. అంటే ఓవులేషన్ టైంలో ఇంటర్ కోర్స్ మాత్రం డెఫినెట్గా బాగుండాలి. 28 డేస్ సైకిల్ కనుక అయినట్టయితే 12th డే నుంచి 16th డే వరకు ఆల్టర్నేట్ డేస్ వీళ్ళు కలిసి ఉండాలి. అట్లానే 30 డేస్ సైకిల్ అయితే 13th నుంచి 18th వరకు ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుని సరైన ఇంటర్ కోర్స్ తోటి కనుక మంచిగా ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బాగుంటాయి.